చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కర్నూలు బస్సు ప్రమాద దృశ్యాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. ప్రమాదానికి గురైన బస్సును రోడ్డుకు దూరంగా ఉంచారు అధికారులు. ప్రయాణికులు ధరించిన ఆభరణాల కోసం ఇప్పుడు అక్కడ వేట కొనసాగుతోంది. బూడిదను సంచుల్లో ఎత్తి మరీ అక్కడున్న ప్రజలు వెతుకుతున్న వైనం అయితే అక్కడ కనిపిస్తుంది. వీరి తీరుపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒకంత కోపంగా కూడా విమర్శలు చేస్తున్న సిచ్యువేషన్స్ అక్కడ నెలకొని ఉన్నాయి. మృత్యుగీతికలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. అగ్నికి ఆహితవుతున్న వారి ఆహాకారాలు చెవులో ఇంకా మార్మోగుతూనే ఉన్నాయి. ప్రమాదపు ఛాయలు ఇంకా నెరవనే లేదు. మృత్యువు నుంచి బయటపడిన వారు ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోనే లేదు. కానీ అవన్నీ మర్చిపోయి కొందరు ప్రవర్తిస్తున్న తీరు మనుషుల ఆలోచన విధానంపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. కర్నూలు జిల్లాలో ఈ నెల 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు దగ్ధమైన సంగతి మనకు తెలిసిందే. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి గురైన బస్సును అధికారులు తాజాగా రోడ్డుకు దూరంగా కూడా తీసుకెళ్లి అక్కడ పెట్టేయడం జరిగింది. దీంతో ప్రయాణికులు ధరించిన ఆభరణాల కోసం బస్సు చుట్టూ కొందరు చేరి వెతుకుతూ ఉన్నారు. ఆ దృశ్యాలు కూడా మీరు ఒకసారి సుమన్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ బస్సు కాలిపోయి మొత్తం కూడా బూడిదైపోయింది. ఎక్కడికెక్కడ కూడా అక్కడున్న ఇనప రాడ్లు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. అటు ఇటు మనకి కొంచెం ఒక టైర్ మాత్రం, అటు ఇటు 2 టైర్లు మాత్రం కనిపిస్తున్నాయి. అక్కడున్న ప్రజలందరూ కూడా ఏ విధంగా అక్కడ బంగారాన్ని వెతుకుతున్నారో మనం ఒకసారి కూడా చూడొచ్చు. ఎందుకంటే అనుకోని బస్సు ప్రమాదంలో చనిపోయి అయిన వాళ్ళని పోగొట్టుకొని ఇంకా ఆ కుటుంబాలు ఇంకా ప్రజెంట్ తేరుకోనే లేదు. వాళ్ళకి మొన్నటి వరకు కూడా DNA టెస్టులు చేసి ఆ బాడీలని, ఆ అస్థిపంజరాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎముకల్ని ఆ కుటుంబ సభ్యులకైతే అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ దాదాపు అది కావచ్చు కూడా ఒక 4-5 డేస్ మాత్రమే అవుతుంది. ఆ దృశ్యాన్ని మనం ఇప్పటివరకు కూడా ఆ వార్తల్ని కూడా ఇప్పటికి కూడా మనం జీర్ణించుకోలేకుండా ఉన్నాం. ఎంతో ఫ్యూచర్ ఉన్న పిల్లలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అందులో చనిపోయిన పరిస్థితి మనం చూసాం. ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళు కూడా అందులో చనిపోయిన యువకుల్ని కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో ఆ బస్సుని కూడా పక్కకు పడేశారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఆ పక్కకు పడేసిన నేపథ్యంలో అక్కడ వాళ్ళు ఒంటిపైన ఏవైతే ధరించి ఉంటారో, లేకపోతే పాకెట్స్లో ఏవై ఉంటాయో, లేకపోతే వాళ్ళ బ్యాగ్స్లో వాళ్ళు క్యారీ చేసిన బ్యాగ్స్లో కూడా ఏమన్నా దాచుకొని ఉండొచ్చు, తీసుకువెళ్తూ ఉండొచ్చు. ఇదే నేపథ్యంలో బంగారం కోసం ఇక్కడ వేట మొదలైంది. ఏదో నిధిలో బంగారాన్ని తవ్వుతున్నట్టు, లేకపోతే మనం కొన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు మొన్న వర్షానికి కూడా ఉప్పాడ బీచ్ నుంచి కూడా కొట్టుకొస్తున్నాయి బంగారం అని చెప్పగానే జనాలందరూ అక్కడికి వెళ్ళినట్టు, కర్నూలులో కూడా మనకి బంగారం దొరికినట్టు, డైమండ్స్ ఎవరికి రైతులకి దొరికినట్టు ఇక్కడ ఏదో ఆ బస్సు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళవి ఏవో విలువైన ఆభరణాలు దొరుకుతాయని ఈరోజు అక్కడ బంగారం కోసం వేట మొదలు పెట్టారు. ఆ దృశ్యాలు కూడా ఏ విధంగా ఉన్నాయో మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. నెటిజన్స్ నుంచి కూడా రకరకాల భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు. అంటే ఇంకా సామెతలు ఇక్కడ చెప్పకూడదేమో, అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ జనాలు ఇంకా ఉన్నారని కూడా ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు. బూడిదైన సంచుల్లోకి ఎత్తి మరీ కూడా అక్కడ వెతుకుతున్న దృశ్యాలైతే మనకి కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులను కోల్పోయి ఎన్నో కుటుంబాలు ఈరోజు విషాదంలో ఉంటే తమకేమీ పట్టనట్టు, మాకు కాదు కదా జరిగింది, ఎవరికో కదా మనకెందుకో అన్నట్టు బంగారం, వెండి ఆభరణాల కోసం వెతకడం ఏంటని కూడా అటుగా వెళ్తున్న ప్రజలు కూడా ఈరోజు ముక్కును వేలేసుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి మనకు తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపుగా 19 మంది సజీవ దహనమయ్యారు. గుర్తుపట్టలేకుండా మారిన మృతదేహాలను ఇటీవల బంధువులకు కూడా అప్పగించిన విషయం మనకు తెలిసిందే. అయితే ప్రమాద స్థలంలో కొందరు చేస్తున్న పనిపై కూడా ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సుదూర ప్రాంతం నుంచి వచ్చి మరి కూడా బంగారం కోసం ఘటనా స్థలంలో కొందరు వ్యక్తులు జల్లెడ పడుతున్న సిచ్యువేషన్స్ అయితే అక్కడ ఆ దృశ్యాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ మూటలు కూడా, ఆ బూడిదలు ఏవైతే ఉన్నాయో ఆ మూటల్లో కూడా ఆ పక్కకు పెట్టిన వైనం అయితే మనకి కనిపిస్తుంది. అలాగే నిస్సహాయ పరిస్థితిలో అగ్నికి ఆహుతైపోయారు ఆ 19 మంది కూడా. ఓ తల్లి తన బిడ్డకు ఏం కావద్దని కౌగిట్లో బంధించి బూడిద కుప్పగా మారిన తీరు దేశవ్యాప్తంగా కూడా కన్నీళ్లు పెట్టించింది. గుర్తుపట్టలేనంతగా కాలిపిన మృతదేహాలకు DNA పరీక్ష నిర్వహించి ఇప్పటికే కుటుంబ సభ్యులకు కూడా అప్పగించారు. ప్రమాదం జరిగిన రోజునే అక్కడ చెల్లాచెదురుగా పడిన వస్తువులను పోలీసులు స్వాధీనం కూడా చేసుకున్నారు.
అయితే బస్సు ప్రమాద స్థలంలో బంగారం కోసం స్థానికులు గాలిస్తూ ఉండటం కూడా తీవ్ర విమర్శలకు దారితీస్తుందని కూడా మనకి చెప్పొచ్చు. ఇదేం పిచ్చిరా బాబు, ఇదేం వెర్రి జనాలకి, అయిన వాళ్ళను పోగొట్టుకొని చాలా కుటుంబాలు ఉంటాయి. ఈరోజు వీళ్ళు చేస్తున్న పరిస్థితి, వీళ్ళు చేస్తున్న పని ఏంటి అని కూడా ఇదేం పిచ్చి జనాలకంటూ కూడా నెటిజన్స్ ఫైర్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వెండి ఆభరణాలు కరిగి బూడిదలో ఉంటాయని కూడా వీళ్ళు గ్రహించారు. ఒక దురాశతో మహబూబా నగర్కు చెందిన కొన్ని కుటుంబాలు బుధవారం ప్రమాద స్థలానికి వచ్చాయి. బస్సు కాలిపోయిన బూడిదను సంచుల్లో సేకరించి ప్రమాద స్థలానికి దగ్గరలోని కుంట వద్ద నీటిలో కడిగి బంగారం ఉందో లేదో అని పరీక్షిస్తున్నారు. ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది, ఎన్నటికీ తీరని దుఃఖాన్ని మిగిల్చింది. కానీ వీళ్ళు బంగారంపై ఆశతో ఇలా దూర ప్రాంతం నుంచి వచ్చి మరి వెతుకుతూ ఉండటం తీవ్ర ఆలోచనలు అయితే ఇక్కడ రేకెత్తిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కాగా హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే NH-44పై కర్నూలు జిల్లా శివార్లోని చిన్నటేకూరు వద్ద అక్టోబర్ 24న తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. వేమూరి కావేరీ ట్రావెల్స్కు చెందిన వోల్వో స్లీపర్ బస్ అగ్నికి ఆహుతయింది. అందులో ప్రయాణిస్తున్న 42 మందిలో 19 మంది ప్రయాణికులు, ద్విచక్ర వాహనంపై ఉన్న ఒక వ్యక్తి సహా మొత్తం 20 మంది ఈ దుర్ఘటనలో చనిపోవడం జరిగింది. హైదరాబాద్లోని పటాన్చెరు నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఈ బస్సు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జాతీయ రహదారిపై వేగంగా వెళ్తూ అప్పటికే ప్రమాదం జరిగి రోడ్డుపై ఉన్న బైక్ను ఢీకొట్టడం జరిగింది. బైకు బస్సు కింద ఇరుక్కుపోయి కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో బైక్లోని పెట్రోల్ ట్యాంకు పగిలి రాపిడి కారణంగా నిప్పు రాజుకుని బస్సులో మంటలంటుకున్నాయి. దీపావళి పండగ సందడి ముగిసిన మరికొన్ని గంటల్లోనే తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనుకున్న వారు మార్గ మధ్యలో మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. వీరందరి ప్రయాణాల లక్ష్యాలు వేరైనా తుది గమ్యం మాత్రం మృత్యు ఒడిలోనే అని ఎవరూ ఊహించలేకపోయారు.